మండలం పెనుబర్తి గ్రామంలో తమకు 1999 సంవత్సరంలో 2.5 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వం బీఫామ్ పట్టాను కేటాయించిందని, అయితే తన తమ్ముడు బొడ్డు చిన్న వీరస్వామి ఈ భూమిని తనకు తెలియకుండా పాస్బుక్లో తన పేరు మీద మార్చి వేసుకున్నాడని బొడ్డు వీరస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మాట్లాడుతూ పొలం తమకు ఇచ్చినట్టు అన్ని రికార్డులు ఉన్నాయన్నారు. ఉమ్మడి కుటుంబంగా తాము ఉన్నామన్నారు. రాజకీయ నాయకుల అండదండలతో తన తమ్ముడు తనను ఇబ్బంది పెడుతున్నాడని, ప్రభుత్వం తనకిచ్చిన పట్టాలు తన ఫోటో తన పేరు ఉందని, కానీ పాస్బుక్ లో పేరు మాత్రం చిన్న వీరస్వామిగా మార్చుకున్నాడని ఆరోపించారు. స్థానిక ఎంఆర్ఓ దీనిపై పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు తగిన విచారణ జరపాలని కోరారు. సరే, నాకు అనుమానం వచ్చి నేను ఎంఆర్ఓ గారికి ఏ సార్ ఈయన నా పేరు వీరస్వామి అంటారు, ఇదేమన్నాను సార్ అంటే ఏమన్నా నాకు తెలియదయ్యా అని. సరే లిస్ట్ చూడండి సార్, లిస్ట్ తిరిగేస్తే ఆయన ఫోటో పెట్టి ఉంటాం, చిన్న వీరస్వామి ఫోటో పెట్టి నేను వీరస్వామి నేను సంతకం చేసాను కింద చేశాను. ఇదేమన్నాను సార్ వచ్చింది నాకు అయిపోయినా, ఇదేమన్నాను అంటే నాకు సంబంధం లేదు, అది ఎంఆర్ఓ చెప్పచ్చు. సరే సరే సార్ నాకు తిరిగినా చాలా మాట తిరిగి నా ఆర్టీఓ కాడికి వచ్చేసినాం, కలెక్టర్ గారి కాడికి వచ్చేసినాం. కలెక్టర్ సార్ మాకు న్యాయం చేయండి, ఎంఆర్ఓ గారు అసలు సమాధానం చెప్పడం లేదు, ఇది సర్టిఫికేట్, ఇది నాకు వచ్చింది, ఇది నాకు ఇది 10,000 అడంగలు మొత్తం వచ్చేసింది అయితే చూడండి, నా పేరు బొడ్డు వీరస్వామి, ఇదిగో ఈయన చిన్న వీరస్వామి మొత్తం ఉండేది, మాకు సంబంధం కనుకోండి. ఎంఆర్ఓ గారికి సార్ ఇది చూడండి సార్ అంటే మాకు అయితే సంబంధం లేదు, ఆయన ఫోటో ఉంది, ఆయన ఏ రసం అంటున్నాడు, ఏ రసం చిన్న రసం తేలవండి సార్, చిన్న రసం తెలుసు ఆయనకి ఆయన బాధిస్తుంది, నాకే సంబంధం నువ్వు పైకి తెప్పు అని చెప్పి. ఎంఆర్ఓ పేరు మాత్రం నాకు తెలీదు, నరసింహులు. అప్పుడు నేను ఎంతో ప్రాధాయపడినా కూడా ఆయన అసలు హలో కావటం ఎందుకని ఎంఆర్ గారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అని చెప్పిన ఆర్డీఓ గారు కూడా చెప్పింది ఫోన్ చేసి, సరే 7 ఏళ్ళు పరిష్కారం చెయ్యి, ఈయన వీరస్వామి అయిపోయా, వాళ్ళ తమ్ముడు చిన్న వీరస్వామి అయిపోయా, మరి దాన్ని పరిష్కారం చేయకుండా నువ్వు అయిందేనని చెప్తున్నావు అంటే అన్నది. అవునా, సరే మేడం అనేది అడిగింది. ఏం సరే అంటే ఆయనదేనే భూమిని ఎట్ట తేలుస్తాను సార్, చిన్న వీరస్వామి అంటే ఎంపోయా మా తెలవపోయా నీకు చెప్పు అని. సరే నేను ఎందుకులే చెప్పి నీకు ఇక్కడ న్యాయం జరగదు కాబట్టి నేను మీకు చెప్పుకుంటున్నా, ఇది చిన్న వీరస్వామి వీరస్వామి మీరు పరిశీలించి ఇవునే శిక్షించండి. నువ్వు వీరస్వామి మాకట్టు రుజువు, నేను వీరస్వామి ఎట్ట రుజువు, నువ్వు వీరస్వామి మాకట్టు రుజువు, ఆధార్ కార్డు చూపిస్తా, ఆయన వీరస్వామి అంటా నువ్వు వీరస్వామి అంటే మాకు కూర్చొని పట్టుకో. సరే, ఇది మా హస్బెండ్ వాళ్ళ స్కూల్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో వీరస్వామి ఏంది మా మామయ్య వాళ్ళ కొడుకు. ఫస్ట్ నుంచి పిల్లలు సర్టిఫికెట్లు కావచ్చు, ఆధార్ కార్డ్స్ కావచ్చు, అన్నీ మేము ఎంఆర్ఓ గారికి ప్రొడ్యూస్ చేసాము, కలెక్టర్ గారికి ప్రొడ్యూస్ చేసాము, అందరికీ ప్రొడ్యూస్ చేసాము. 48 రికార్డ్స్ ఎంఆర్ఓ గారికి చేసాము, అందరికీ చేసాం. కానీ అవన్నీ ఏం వెరిఫై చేయట్లేదు పండి, ఓన్లీ ఆ పాస్బుక్ మాత్రమే చూస్తున్నాం. ఆధార్ కార్డు సార్ 4 నెలల నుండి మామయ్య ఆ పొలంలో చేరి మినుము పండిస్తున్నాడు సార్. మినుము పండిస్తుంటే
మొత్తం ఆ పండేసినప్పుడు అందరూ గమ్ముగా ఉన్నారు. మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కోసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి పొలంలోకి అధికారులు అందరూ తీసుకొని దౌర్జన్యం చేస్తున్నారు. మేము ఆ కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారు 145 సెక్షన్ పెట్టి దాన్ని ఎవరిని పొలంలోకి వెళ్లకుండా చేయండి అని ఎంఆర్ఓ గారికి ఆర్డర్ ఇచ్చారు. కానీ వినలేదు. ఆర్డీఓ గారిని కలిసాము. ఆర్డీఓ గారు కలిసి ఆర్డీఓ గారు బాగా స్పందించారు. మాకు ఖచ్చితంగా 145 సెక్షన్ పెట్టండి అంటే అయినా ఎంఆర్ఓ గారు వినట్లేదు. అసలు ఎవరు చెప్పినా ఎంఆర్ఓ గారు ఎవరి మాట పట్టించుకోవడం లేదు. ఆ ఒక్క పాస్బుక్ చూసి పొలం నాదేను, పొలం అతందే, మీరు వెళ్ళవాకండి అని బెదిరించడం, మామయ్యని అక్కడ పిలిపించి అత్తమ్మని మామయ్యని పిలిపించి ఇంగ్లీష్లో డాక్యుమెంట్ ఇలాగా తయారు చేసి దాంట్లో సంతకాలు పెట్టించారు. అది ఏంది ఇంగ్లీష్లో ఉంది మాకు చెప్పండి అంటే కూడా చెప్పకుండా మీ పరిష్కారం మేము చేస్తాము అని సంతకాలు పెట్టించిన తర్వాత నువ్వు ఆ పొలంలోకి వెళ్ళొద్దు మీరు అన్నారు. అదేంది అది? మేము ఎందుకు వెళ్ళకూడదు పొలంలోకి? మా చేత సంతకాలు ఎందుకు పెట్టించుకున్నారు? నువ్వు పోకూడదని సంతకాలు పెట్టించుకున్నారు, నువ్వు పోతే 2 లక్షలు ఫైన్ వేస్తాము అని అన్నారు. కనీసం అది మాకు ముందు చెప్పాలి కదా. అంటే పరిష్కారం చేస్తామని సంతకాలు పెట్టించుకొని లాస్ట్కి బైండ్ ఓవర్ కేసులు కట్టి 2 lakhs, పొలంలోకి వెళ్తే 2 lakhs ఫైన్. అతను వెళ్ళొచ్చు, అతనిది పొలం. అది ఎట్లా డిసైడ్ చేస్తారంటే అది మా ఇష్టం, మేము చేస్తాము, అది మేము చెప్పిందే ఫైనల్ అని అలా చేశారు సార్. ఆర్డీఓ గారు చెప్పినా 145 సెక్షన్ పెట్టినా ఆ ఎంఆర్ఓ గారు ఎలాంటి అమలు చేయట్లేదు. ఈరోజు జేసీ గారిని కలిసాము. ఇప్పుడే జేసీ గారిని కలిసేసి వచ్చాము. సార్ ఏమంటే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు, వారం రోజుల్లో నేను నా కోర్టులోనే ఈ సమస్యను పరిష్కరిస్తాను, మీరు ఎవరు ఆ పొలంలో దిగనీయకుండా చేయండి అని జేసీ గారు మాట్లాడారు. మరి ఇప్పుడైనా ఎంఆర్ఓ గారు స్పందించి చేస్తారేమో మాకు ఇంకా తెలీదు. అది సార్ జరిగింది ప్రస్తుతానికి. అతనిది చిన్న వీరాస్వామి, అతని 10th మార్క్ లిస్టు, ఇది 10th మార్క్ లిస్ట్ అతనిది. ఇది ఇన్కమ్ సర్టిఫికెట్, అతని ఇన్కమ్ సర్టిఫికెట్ అన్ని ఒరిజినల్స్ కూడా ఉన్నాయి. ఇది అతని టీసీ. చిన్నప్పటి నుంచి అతను మొత్తం చిన్న వీరాస్వామిగానే చలామణి అవుతున్నాడు. ఈ ఒక్క పొలం విషయంలో మాత్రమే బొడ్డు వీరాస్వామిగా మారాడు. అది మేము ఆధారాలతో సహా నిరూపిస్తున్నా కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్, మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీని ఊరికనే మీ ఉద్యోగాలు తీయిస్తాను, మిమ్మల్ని లేకుండా చేస్తాను అని బెదిరింపు చర్యలు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఆ రోజు పొలం ఇచ్చింది నలుగురికి పొలం ఇస్తే ఆ ముగ్గురు కూడా మాకు నోటరీ రాసిచ్చారు. పొలం ఇచ్చింది ఈయనకే, అన్నకేను, తమ్ముడికి కాదు అని మాకు నోటరీ ద్వారా రాసిచ్చారు. ఎంఆర్ఓ గారే చెప్పినా కానీ ఎంఆర్ఓ అది కూడా వినట్లేదు. ఆ రోజు పొలం ఇచ్చింది ఈ నలుగురికే, పెనుబర్తలు ఇంకెవరికి పొలం లేదు, ఇచ్చింది నలుగురికే. మా నలుగురు వచ్చి చెప్తున్నా కానీ వాళ్ళు ఎటువంటి అసలు ఆ ఎంఆర్ఓ గారు అది ఆ ఎస్ఐ గారు కూడా వాళ్ళకి సపోర్ట్ అయ్యారు. ఆ ఎస్ఐ రాజేష్ సార్ ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఇంకా మమ్మల్ని అయితే పొలంలో దిక్కుండా ఆ ఎస్ఐ వర్కర్స్ నేను ఫోన్లు చేసేది, మీరు పొమ్మన్నారు పొలంలోకి, వాళ్ళని కదా పొమ్మన్నాము అని సివిల్ మ్యాటర్లో కూడా ఎంటర్ అయ్యి ఆ ఎస్ఐ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు సార్. ఈ మధ్యకాలంలో ఎంత ఇబ్బందులు పెట్టారంటే అసలు మేము అసలు చెప్పుకోలేము. అంత ఇబ్బందులు పెట్టారు ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు. మా కలెక్టర్ గారు అందరూ స్పందిస్తున్నారు, వాళ్ళు మాత్రం స్పందించట్లేదు. మాకు న్యాయం కావాలి సార్. వీరాస్వామి ఎవరు, చిన్న వీరాస్వామి ఎవరు తేల్చాలి ఫస్ట్. అసలు పొలం ఎవరిది ఎంక్వైరీ చేయాలి. పొలం ఆ రోజు నలుగురు పొలం ఇచ్చారు, మేము సబ్మిట్ చేస్తున్నాము. ఆయన ఊరికే ఆయన మార్చుకోవాల్సినవన్నీ కొన్ని మాత్రమే డాక్యుమెంట్స్ మార్చుకొని నాది పొలం అంటే ఎలా నమ్ముతారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.